విజయనగరం పురపాలక సంఘం పరిధిలో తాగునీటి సమస్య మొదలైంది. వేసవికి ముందే మంచినీటి సరఫరాలో కష్టాలు మొదలయ్యాయి. 6 నెలలుగా వర్షాలు లేకపోవడం, మంచినీటి పథకాల్లో నీటి మట్టాలు తగ్గిపోవడం వల్ల విజయనగరంలో ఈ వేసవి తాగునీటి సమస్య తీవ్రం కానుందని భావిస్తున్నారు. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో 40 వార్డులు ఉన్నాయి. 2 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒకవైపు ముసిడిపల్లి పథకం ఉంది, మరోవైపు నెల్లిమర్ల వద్ద నుంచి విజయనగరానికి నీరు సరఫరా అవుతోంది. చంపావతి నదిలో నీరు అడుగంటి నెల్లిమర్ల వద్ద నీటి మట్టాలు పడిపోయాయి. తాటిపూడి నీటి ప్రవాహానికి ముసిడిపల్లి పథకం బావుల వైపు ఇసుక మేటలు వేసి 4 రోజులు పథకం పనిచేయలేదు. ఇక్కడ కూడా నీరు అడుగంటింది. కొళాయిలకు నీరు రాక మంచినీటి ట్యాంకులు చాలక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీళ్ల కోసం పానిపట్టు యుద్ధాలే జరుగుతున్నాయి. గొడవలు పడుతూ నెట్టుకుంటూ నీళ్లు పట్టుకుంటున్నారు. ఒక్కొక్క వార్డులో 10 కాలనీలు ఉన్నాయి. 4 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. నీటి మట్టాలు పడిపోవడం, సాంకేతిక లోపాలతో కొళాయిలకు నీరు సరిగా రావడం లేదు. వేసవికి ముందు తాగునీటి కష్టాలు వచ్చాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి కూడా వాటర్ లేదండి, చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇక్కడ మట్టి వాటర్ తాగేసి జబ్బులై పడిపోతున్నారు. కొళాయిలేవో కొళాయి గొట్టాలు పోయాయండి సార్. ఇదే సమస్య ఎప్పుడు కొళాయి గొట్టాలు పోవడం, వాటర్ రాకపోవడం ఇదే ప్రాబ్లం సార్. ఎక్కువ వాటర్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 4 రోజులకు ఒకసారి అయినా అసలు వాటర్ రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్యాంకులు వచ్చినా వాటర్ బాగోట్లేదు, బాగా ఘోరంగా ఉందండి. అసలు విజయనగరంలో వాటర్ మాత్రం అసలు రావట్లేదండి. అసలు జనవరి నుంచే స్టార్టింగ్ అయిపోయిందండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఇప్పటి నుంచే. అసలు ఇప్పటి నుంచి అయితే ఇంకా వేసవిలో ఇంకా చచ్చిపోతామండి. ఇలాగైతే వదిలిన కొలాయిలు కూడా సరిగా వదలటం లేదు. ఇక చాలా జనం ఎక్కువైపోతున్నారు. అందరికీ సొంత కొలాయిలు లేవు. ఇక్కడ వీధి కొలాయి ఉంది. ఇక్కడ చాలా మంది జనం పట్టుకుంటున్నారు. మనిషికి తాగడానికి దొరకడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ట్యాంక్ వచ్చిందంటే కనీసం ఒక బిందె నీళ్ళు కూడా దొరకలేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ప్రాబ్లం అయిపోతుంది. నీళ్ళు గురించి బోరింగ్ సరిగ్గా పడట్లేదు, నీళ్ళు కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది. ట్యాంక్ దగ్గర కొట్టుకోవాల్సి వస్తుంది కూడా అండి చాలా. అసలు జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. చంపావతి, ముసిడిపల్లి, నాగావళి, సువర్ణముఖి నదులు ఎండిపోయాయి. విజయనగరం జిల్లాలోని 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే రక్షిత పథకాలన్నీ ఈ నదుల మీదనే ఉన్నాయి. 34 మండలాల్లో 200కు పైగా పెద్ద పథకాలు, మరో 1000 చిన్న పథకాలు ఉన్నాయి. జనవరి నుంచి 6 అడుగులకు భూగర్భ జలాలు పడిపోయాయి. వర్షాలు లేకపోవడం వల్ల చెరువులు ఎండిపోయాయి. నదుల్లోనూ చుక్క నీరు కనిపించడం లేదు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా జనవరిలోనే 6 అడుగులకు పైగా నీటి మట్టాలు కిందకు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో పైపులకు లీకు లేకుండా చూడాలని, నీటి సరఫరా చేసే పైపులను మార్చితే నీటి వృధా ఉండదని అధికారులు సూచిస్తున్నారు. 100 ఏళ్ల నాటి రిజర్వాయర్ కూడా దెబ్బతింది. నీరు కారి వృధాగా పోతోంది. చుట్టూ పాచిపట్టి లోపలి నీరు కలుషితంగా మారుతోంది. మరో 3 రిజర్వాయర్లు పనులు పూర్తి చేయకుండానే నిలిపివేశారు. ఈసారి పట్టణానికి కూడా తాగునీటి కష్టాలు తప్పవని అధికారులు, పాలకులు చెబుతున్నారు. రోజు ఇవ్వడం జరుగుతుంది. దీనికి బోర్వెల్ మెటీరియల్స్ గురించి, ట్యాంకర్స్ గురించి ఆల్రెడీ ప్రభుత్వానికి 44 లక్షల రూపాయలు కావాలని సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద పంపించడం జరిగింది. ప్రభుత్వం తరఫున మా ఏఎన్సీ గారు ఆల్రెడీ ఇరిగేషన్ ఏఎన్సీ గారికి వాటర్ రిలీజ్ చేయడానికి అవసరమైతే తాడిపూడి డ్యామ్ దగ్గర నుండి, అలాగే మన గడిగండ్ర రిజర్వాయర్ దగ్గర నుండి కూడా అవసరమైనప్పుడు రిలీజ్ చేయడానికి గురించి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. అయితే ఉన్న సోర్సెస్ అవి ఉన్నాయి. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పెద్ద ఆయనతో మాట్లాడి దాని మీద కూడా అప్పుడు ముషిడిపల్లి ఎలా తెచ్చామో ఇంకొక అడిషనల్ స్కీమ్ తెచ్చుకొని విజయనగరం పట్టణానికి ఆ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తామని. ఇప్పుడు మనకి 50% ఇవ్వగలుగుతున్నాం సార్. 1 MLD కానీ మనకు వచ్చేటట్టయితే విజయనగరంకి సరిపోతుంది సార్. ఒక సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి చేస్తున్నాం 9 crores తోటి. ఇప్పుడు 34 కోట్లతోటి ఇప్పుడు చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి 53 కోట్లతోటి ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అమృతలోను 86 కోట్లు శాంక్షన్ చేశారు. విజయనగరం మున్సిపాలిటీలో అప్పుడే తాగునీటి సమస్య ప్రారంభమైంది. దాదాపు ఈ ప్రాంతంలో ముసిడిపల్లె స్కీము నిరంతరం పనిచేసేది. కానీ గత కొద్ది రోజులుగా ఈ స్కీమ్లో కూడా నీరు ఎండిపోయింది, అడుగుంటుంది. నదులలో కూడా నీరు లేకపోవడం, వర్షాలు లేకపోవడం వల్ల ఈసారి తాగునీటి సమస్య తీవ్రం కానుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రధాన అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. దీని మీద ఇప్పటికైనా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఫిబ్రవరి నుంచి వచ్చిన తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. లేదంటే మార్చి నుంచి ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా అంటున్నారు. విజయనగరం నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.